అలాగే పర్యాటకం, ఆస్పత్రులు, పరిశ్రమలు పై భవిష్యత్తు ప్రణాళికలేంటి మీ వైపు నుంచి? సీ మేము పత్తిపాడు నియోజకవర్గం వరకు ఇండస్ట్రీకి సంబంధించి ఎకనామిక్ జోన్ ఒక 254 ఎకరాల్లో పాతమల్లైపాలెం దగ్గర మేము అది ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ జీవోలు ఇష్యూ చేశారు. అది తొందరలో కార్యరూపం దాలుస్తుంది. అట్లాగే నడింపాలెం దగ్గర ఏపీఐఏసి ద్వారా ఒక అపెరల్ పార్క్ ఒకటి ఏర్పాటు చేశాము. సో అక్కడ మహిళలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక ఎకనామిక్ జోన్ ఏర్పడుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేయించుకున్నాము. మరి అదేవిధంగా మనకు గుంటూరుకి ఒక ఇక్కడ ఒక డిజ్నీ ల్యాండ్ అని మనకు కొర్నేపాడు దగ్గర ఒక 254 ఎకరాల చెరువు ఉంది. దాన్ని ఒక డిజ్నీ ల్యాండ్గా రూపొందించాలి, తద్వారా పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి పరచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నాము. సో ఇంకా ఇవే కాకుండా మా ప్రాంతంలో జరిగేటటువంటి ఫెస్టివల్స్ను కూడా పర్యాటక రంగంలోనే జోడించి అభివృద్ధి పరచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంటే యువతకు ఉపాధి పెంచే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? యువత ఉపాధి అనేది ఎప్పుడు ఉంటుంది. దాన్ని అందుకోవడంలోనే యువత యొక్క ఆలోచన ఉండాలి. ఈరోజు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక మబ్బింట్లో మనం లైట్ వేయాలి అనుకుంటాం. స్విచ్లు అన్నీ కూడా తడిపి తడిపి వేసేస్తాం. అది ఏ స్విచ్ అనేది మనకు స్పష్టంగా తెలియదు కాబట్టి వేసేస్తాం. లైట్ వెలిగిన తర్వాత స్పష్టంగా ఆ స్విచ్ మీద వేలు పెడతాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనకు అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక దాంట్లో జొరబడాలి. జొరబడి అక్కడ నిలదొక్కొని మీరు అనుకున్న ఆశయం వైపు అడుగులు వేయాలి తప్ప, మనకు అదే కావాలి అనుకొని కాసుకొని కూర్చోవడం అనేది ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మంచిది కాదు అన్నది నా ఆలోచన. ఎందుకంటే నేను కూడా కలెక్టర్ కావాలనుకున్నాను. కానీ నా ప్రయాణం ఒక లెక్చరర్గా, ఆ తర్వాత మరీ కొన్ని డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చివరికి ప్రయాణం ఇటు సైడ్ తిప్పుకున్నాను. సో ఏదైనా యువతకు నేను ఇచ్చే ఒక ఆలోచన కూడా ఒకటి ఏంటంటే, మీరు తెలివి ఒకరి సొత్తు కాదు, సాంకేతిక పరిజ్ఞానం మరొక సొత్తు కాదు, ఇది కొంటే వచ్చేది కూడా కాదు. మీ యొక్క సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మీ సాధనలో మీకు కనపడాల్సింది మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే మీ కర్తవ్యం ఏంటో మీకు బోధపడుతుంది. సో వారికి ఆకలిగొన్నప్పుడు పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియలో వారి బిడ్డలుగా మీరు చేయాల్సిన పని మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రత్యక్షమైన పనిని అందుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రభుత్వంగా ఈరోజు లోకేష్ బాబు గారు పెట్టుబడులు తీసుకుని వచ్చి 20 లక్షల ఉద్యోగాలకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ 5 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చాయి. అనేక పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉండాలి. మనకు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతే తప్ప గూగుల్ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, టాటా కన్సల్టెంట్స్ వస్తుంది. కానీ ఎవరిని తీసుకుంటుంది? దానికి వాళ్ళకి అనుకూలమైనటువంటి సాంకేతిక పరంగా ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళని తీసుకుంటుంది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాబ్ మేళాలు పెడుతున్నాం. రేపు 29వ తేదీ జాబ్ మేళా ఉంది మా నియోజకవర్గంలో. 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి పిల్లలకు అవకాశం 1150 వేకెన్సీలు. సో వీటిని మనం అందిపుచ్చుకోవాలి. మనం ఏమనుకుంటారంటే వచ్చిన పిల్లలు 15,000, మేము ఇక్కడే ఉంటే 15,000 ఏంటి? అట్లా కాదు. 15,000 కాదు, 3,000తో స్టార్ట్ అయినటువంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎదిగారు. దూది మామూలుగా పత్తి బండ్లు వెళ్తుంటే పత్తి ఏరుకొని ఈరోజు పత్తి పరిశ్రమలో ప్రముఖంగా ఎదిగారు. చిన్న చిన్న ఇనుపు తుంటలు ఏరుకొని ఈరోజు ఇనుము పరిశ్రమల్లో అగ్రస్థానంలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా బిగినింగ్ మొక్క ఇత్తనం వేస్తే మానుగా ఒక్కమారుగా రాదు, స్లోగా గ్రాడ్యువల్గా వస్తుంది. కాబట్టి యువత అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో ముందుండాలి. దానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకునే విషయంలో కూడా ముందుండాలి. అలాగే సిఆర్‌డీఏకి సమీపంలో ఉండడం వల్ల నియోజకవర్గానికి కలిగే ప్రత్యేక ప్రయోజనాలేంటి? తప్పకుండా ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే సిఆర్డిఏలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా దీని పక్కన ఉన్నటువంటి గుంటూరులో ముఖ్యంగా పత్తిపాడుకి ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది, ఇటు పొన్నూరుకు ఉంటుంది, ఈ నియోజకవర్గం ఇటు చిలుకలూరుపేటకు కూడా కొంత వస్తుంది. అలా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనకు రేపు ఏ పరిశ్రమ వచ్చినా మన దగ్గరికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సిఆర్డిఏ మన పక్కన ఉండడం మన అదృష్టం. ఆ అదృష్టాన్ని మనము
ఒక అవకాశంగా తీసుకొని ఇక్కడ పరిశ్రమలు తెప్పించుకోగలిగితే ఇక్కడున్న యువతకు జీవితం బంగారమయమవుతుంది. అంటే పెట్టుబడులు, అభివృద్ధి ఎలా పెరుగుతాయని మీరు భావిస్తున్నారు? పెట్టుబడులనేవి పెట్టుబడులుంటే అభివృద్ధి ఆటోమేటిక్ వస్తుంది. ఇత్తనం అనే పెట్టుబడి వేస్తేనే మొక్క వస్తుంది. మొక్క నుంచి మానవుతుంది, వృక్షం అవుతుంది, ఫలాలు ఇస్తుంది. అలాగే పెట్టుబడి పెట్టడం వల్లే పరిశ్రమలు వస్తాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టడం అనేది మళ్ళీ అగైన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన పరిధిలో ఉంటుంది. సో గతంలో మనం చూసాం 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఇక్కడున్న పరిశ్రమలు పారిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటికే 11,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 400 పరిశ్రమలకు అంగీకారాలు జరిగాయి. తద్వారా దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు పైగా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు అనేవి పరిశ్రమలు స్థాపన ద్వారా అభివృద్ధి జరుగుతుంది. దాన్ని ముఖ్యంగా నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన పాలనలో ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. 2047 విజన్లో ప్రతి కుటుంబము 36 లక్షల రూపాయలకి తలసరి ఆదాయం వస్తుందన్నటువంటి ఆలోచనతో ఆయన ముందుకెళ్తారు. అలాగే గతంలో మీ మీద పోటీ చేసిన వైసీపీ నాయకుడు బాలసాని కిరణ్‌ను నియోజకవర్గం నుంచి పంపించడంలో మీరు కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎవరిని పంపించరు. ఎందుకంటే పోటీ పడ్డాము. పోటీ పడిన తర్వాత మా పాలనలో మేమున్నాము. వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఉండాలా లేదనేది వాళ్ళ అభిష్టము. ఇక్కడ ఎవరు పంపరు. అది జరగదు రాజకీయంలో. వైసీపీ నాయకులు 11 మంది కలిశారు. అసెంబ్లీకి రమ్మంటున్నాము. రావడమా, అక్కడ కూర్చొని ప్రజా సమస్యలు చర్చించడమా లేదా అనేది వాళ్ళ అభిమతానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఎవరిని నియోజకవర్గం నుంచి బయటికి వెళ్ళమని చెప్పే అధికారం ఎవరికి లేదు. పాలకపక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ ప్రజల మధ్య ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ప్రజా దర్బార్లు పార్టిసిపేట్ చేయాలి, నిర్వహించాలి. ప్రజల సమస్యలను పరిష్కరించాలి అని ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు. మీరు నేరుగా సీఎంని కలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీ నియోజకవర్గంకి సంబంధించి ఎలాంటి సమస్యలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు? నాకెందుకంటే ఇక్కడ మాదంతా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. మా పార్టీ నిర్ణయించినటువంటి క్యాడర్‌తో స్టార్ట్ అవుతది. ఒక గ్రామంలో సమస్యలు ఆ గ్రామ పార్టీ లీడరు, బూత్ ఇన్ఛార్జీలు, తర్వాత కేఎస్ఎస్‌లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆ సమస్య మీద మాట్లాడుకోవడం, దాన్ని వీలైతే వాళ్ళకి పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అధికారులకు కూడా మేము అలాగే చెప్పాం. స్థానికంగా ఉన్న సమస్యలు అక్కడే పరిష్కారం కావాలి, నా వరకు రాకూడదని. అలాగే మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి కూడా మండల స్థాయి క్యాడర్ ఉంది. మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళ క్యాడర్ అంతా ఉంటుంది. ఇదంతా కూడా ఇక అక్కడ కానటువంటివి మా నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. అక్కడ నియోజకవర్గ పరిధిలో కూడా ఒక స్ట్రక్చర్ ఉంది. వాళ్ళు కూడా సమన్వయంగా పనిచేస్తారు. ఎమ్మెల్యేగా ఇంకా తప్పదన్నప్పుడు నా దృష్టికి వస్తుంది. నేను కూడా వాటిని పరిష్కరిస్తాను. నాతో కూడా కాకపోతే సీఎం గారి దృష్టిలో పెడతాం. జనరల్‌గా సీఎం గారి దృష్టిలో పెట్టేవి ఏదైనా ప్రాజెక్టుల విషయంలోనో, తర్వాత కొత్తగా ఏర్పడే ప్రణాళికల విషయంలోనూ సార్ దృష్టిలో పెడతాం. అంతే తప్ప దైనందిన కార్యక్రమాలు సార్ దృష్టిలో పెట్టడం జరగదు. అయితే కొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలాంటి ప్రణాళిక ఉంది? కూటమి నేతల్ని ఎలా కలుపుకొని ముందుకు వెళ్తున్నారు? కూటమి నేతలతో మాకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే అందరూ కూడా ఒక కుటుంబంగా ముందుకెళ్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల్లో మేము అన్ని చోట్ల కూడా విజయం మోగిస్తాం. అన్ని చోట్ల కూడా కూటమి జెండాలుంటాయి. అందులో ఎలాంటి సందేహానికి తావులేదు. అంటే గతంలో చూసుకున్నట్లయితే జగన్ పర్యటన సందర్భంగా ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోయాడు. ఈ జిల్లాలోనే జరగడం జరిగింది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చట్టం తన పని తాను చేసుకోబోతుంది. చట్టాన్ని గౌరవించడం మేము నేర్చుకున్నటువంటి మొట్టమొదటి లక్షణం. అలాంటి ఆలోచనే మా నాయకుడికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రతిపక్ష నేతగా కూడా కాకపోయినా ఆయన ఒక ఎమ్మెల్యేగా తన క్యాడర్కి జరిగినటువంటి విషయంలో పరామర్శించడానికి వెళితే ఒక కార్యకర్త ఆయన కారు కింద పడి చనిపోయారు అన్నటువంటిది వాస్తవం. అది ఎలా జరిగింది అనేది కోర్టు కానీ చట్టాలు కానీ నిర్ణయిస్తాయి. సో దీంట్లో మా ఒత్తిడి కానీ ఇంకొకటి కానీ ఏమీ ఉండదు. ఇంకా మేము సానుభూతి చూపుతాం. ఎందుకంటే చనిపోయిన కుటుంబానికి మేము సానుభూతి చూపుతున్నాం. వారికి అందాల్సిన ప్రయోజనాలు కూడా అందించే విషయంలో మేము ముందంజ ఉన్నాం, అందించాం కూడా.
అలాగే ఇంకొక వాదన ఏముంది అంటే, మీ పేరు చెప్పుకొని కొంతమంది ఆధిపత్యం చలాయిస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంది. దీని గురించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ నాయకులకి నేను సూటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఫస్ట్ మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి. మీ ఇంట్లో ఉన్న లుకలుకలను మీరు సరిచేసుకొని 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోవడం, గతంలో ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళకి వేల ఓట్లు ఆధిక్యతలో రావడం, 93% ఇంటేక్ ఇవ్వడం, ఇవన్నిటిని మీరు ఆలోచించాలి తప్ప, మా దగ్గర ఉన్నటువంటి పార్టీ పొలిటికల్ పార్టీ అన్న తర్వాత నలుగురు వ్యక్తులు ఉంటారు. నలుగురు వ్యక్తుల అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. వాటినన్నిటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. అది మా కుటుంబ సమస్య. అది అందులో కూడా మాకు ఎలాంటి ఏ సమస్యలు లేవు. మా దగ్గర ఏ లుకలుకలు లేవు. అందరు క్యాడరు ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు. మండల ప్రెసిడెంట్ మండల పరిధిలో పనిచేస్తాడు. గ్రామ పార్టీ గ్రామ పార్టీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న లీడర్లు నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ వారు ఏదో ఇంకా ప్రజల్లో ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడానికి ప్రయత్నాలు చేయడమే తప్ప మరొకటేం కాదు. అయితే మైనింగ్‌కి సంబంధించి కూడా వ్యవహారాలు చక్కబెడతారనేది ఒక బోగట్టా ఉంది. దీని గురించి? మైనింగ్ అనేది ఇట్ ఈజ్ ఎసెన్షియల్. ఇటు కంకర కావచ్చు, ఇటు మట్టి కావచ్చు, అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి వస్తువు అది. అది చట్ట పరిధిలో ఎవరికి ఏ అనుమతులు ఉంటాయో ఆ అనుమతుల ద్వారా అవి నడుస్తాయి. అది మా నియోజకవర్గంలో కూడా ఒకటి రెండు నడుస్తాయి కాబట్టి అదేదో జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పక్కా రికార్డ్స్. చట్టం ప్రకారము చట్టం పరిధిలో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతే తప్ప ఇది మైనింగ్ ఏదో జరుగుతుంది. మైనింగ్ ఏం జరుగుతుంది? ఎవరి ఇళ్లలోకి వచ్చి ఎవరి పొలాల్లో వచ్చి మైనింగ్ చేశారు? ఎవరు చేయడం లేదు. అట్లా ఏం ఉండదు. ఇంకా మనం మాట్లాడుకునేది ఏంటి అంటే అమరావతి అభివృద్ధి. అమరావతి అభివృద్ధి మీరు గమనిస్తున్నారు. వైసీపీ పాలనలో శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. ఈరోజు అక్కడ మొన్న రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. తర్వాత ఇప్పుడు అధికారులకు కానీ, తర్వాత ఎమ్మెల్యేలకు కానీ, అక్కడ ఉన్నటువంటి వారికి కానీ ఇళ్ళు నిర్మాణం అనేటువంటి శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లు జరుగుతున్నాయి. భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తున్నాము. అనేక మంది పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరెన్నికగన్నటువంటి సంస్థలు ఎన్నో మన దగ్గరికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమరావతి దేవతల రాజధాని. అది మన రాజధాని దేశంలోనే అనిపించుకోవడం మన అదృష్టం. అమరావతి అనేది మన రాజధాని కావడం మన అదృష్టం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పాలన ఇంకా 10 కాలాల పాటు ముందుంటుంది. తప్పకుండా అమరావతి అగ్రస్థానంలో ఉంటుంది. ఒక గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది. అంటే రీసెంట్‌గానే చంద్రబాబు నాయుడు గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అన్నారు. మన ఏపీలో చూసుకున్నట్లయితే చాలా పెట్టుబడులొస్తున్నాయి, చాలా పరిశ్రమలొస్తున్నాయి. దీన్ని అభివృద్ధి కింద అభివర్ణించకుండా వైసీపీ కొన్ని రాద్ధాంతాలు కూడా చేస్తుంది. అలాంటి వాటికి మీ సమాధానం? రాద్ధాంతం చేసే వాళ్ళకి ఏం చెప్తాం? రాద్ధాంతం ఎలాగో చేస్తుంటారు. రాద్ధాంతం చేసే ముందు ప్రజల అభిమతం ఎలా ఉంది అన్నది కూడా ప్రజానాయకులుగా ఆలోచించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా మీరు మాకొద్దు, మీరు 30 సంవత్సరాలు ఉంటామని మాట ఇచ్చినా, ఒక్క ఛాన్స్ అని వచ్చారు, 30 సంవత్సరాలు ఉంటామన్నారు. కానీ మీ పాలనలో మాకు 5 ఏళ్ళకే చాలా ఇబ్బంది అయిందని చెప్పి చీకొట్టారు. చీకొట్టిన తర్వాత కూడా మళ్ళా మాట్లాడడం ఏంటి? ఈరోజు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు పెన్షన్ ₹1000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే, మేము ₹1000 పెంచడానికి అరియర్స్‌తో సహా మొదటి నెలలోనే ఇచ్చాం. మాకు వాళ్ళకి తేడాలు చెప్తున్నాం. ఆ రోజు ఆడబిడ్డ నిధి, అమ్మఒడి అని చెప్పి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా ఒకరికే ఇచ్చారు. ఈరోజు మేము తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఆ రోజు అన్నదాత సుఖీభావలో ఆయన 12,500 ఇస్తానని చెప్పాడు. మోడీ గారు ఇచ్చే 6,000 కలుపుకుంటే 18,500 ఇవ్వాలి. కానీ ఇచ్చింది ఎంత? 13,500. ₹5,000 ప్రతి సంవత్సరం రైతుకు ఇబ్బంది పెట్టాడు. కానీ మేము 20,000 ఇస్తామన్నాం, 20,000 ఇస్తున్నాం. ఫ్రీ ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. ఆ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఈరోజు మేము ఫ్రీ చేశాం. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ట్రూ అప్ అన్నారు, మేము ట్రూ డౌన్ అంటున్నాం. కాబట్టి వారికి మాకు పోలిక లేదు. మేము ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం.
కాబట్టి వారితో మాకు పోలిక లేదు. అయితే ఐఏఎస్ అధికారిగా జీవితం బావుందంటారా? లేదంటే రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా జీవితం బావుంది అంటారా? నేను మొదటినప్పటి నుంచి కూడా అధికారిగా ఉన్నప్పుడు కూడా నాకు ప్రజల తరపున పోరాడే పట్టుమ ఎప్పుడు ఉండేది. నేను ఆర్డీఓగాను ఉన్నప్పుడు, కలెక్టర్‌గా ఉన్నప్పుడు, కమిషనర్‌గా ఉన్నప్పుడు, నేను ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ పనిని చేసే విషయంలో ఎప్పుడు పోరాట ఫలితంగానే ఉన్నాను. ఇప్పుడు కూడా అదే పంతాలో ఉన్నాను. నాకు ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ దిస్. కాకపోతే ఒకటేంటంటే, ఆ రోజు అధికారంతో పనులయ్యేవి. ఈరోజు సమన్వయంతో పనులవుతాయి. మీరు మీ లైఫ్‌లో ఎన్నో జూసారు. అటు అధికారిగా గాని, ఇటు రాజకీయ నాయకుడిగా గాని. మీకు అత్యంత టఫ్ సిట్యుయేషన్ అని అనిపించింది ఏదైనా ఉందా? అత్యంత టఫ్ సిచ్యువేషన్ అంటే నాకు అనిపించింది ఏంటంటే, కొల్లేరు సరస్సు ప్రక్షాళనలో అప్పుడు నేను జాయింట్ కలెక్టర్ వెస్ట్ గోదావరిగా ఉన్నాను. సో, దాదాపుగా ఒక 40,000 ఎకరాల భూముల్లో చెరువులొచ్చి పెద్దవాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆ చెరువుల్ని ధ్వంసం చేసి మళ్ళా అది ఒక సరోవరంగా ప్రకటించాలంటే, గిరిపుత్రులకు ఉపయోగపడాలంటే చెరువులు ధ్వంసం చేయాలి. ప్రాణాలకు సైతం లెక్కించకుండా పనిచేయడం అనేటువంటిది జరిగింది. అది బాగా నాకంటే నా జీవితంలో ఒక రకంగా లైఫ్ థ్రెట్. దాన్ని కూడా ఎదిరించి చేశాను. బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ హావ్ బీన్ సేవ్డ్. మీకు బాగా ఇష్టంగా అనిపించిన పని చేసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏ పనిలో కలిగింది? ప్రజలకు మేలు చేసేటటువంటి అంశాల్లో ఏది జరిగినా ఇప్పుడు చంద్రన్న బీమా ఉంది. చంద్రన్న బీమాని అప్పటి వరకున్న 50,000, 1,20,000 బీమాలు అన్నీ కలిపి 5,000 చంద్రన్న బీమా చేసినప్పుడు చాలా తృప్తి కలిగింది. అదేవిధంగా సిమెంట్ రోడ్లు ఈరోజు ఏ పల్లెకెళ్ళినా ఇంటి నుంచి బయట కాలు పెడితే సిమెంట్ రోడ్లు ఉన్నాయి. సో అలాంటివి చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఈరోజు కూడా గత ఎమ్మెల్యేలు ఎవరు చేయలేనటువంటి గుంటూరు ఛానల్ నా నా టైంలో పూర్తి అయింది అనుకోండి, నాకెంతో తృప్తినిస్తుంది. సో అట్లాగే నల్లమడు వాగు డ్రైన్ మునుగు నేను చూశాను, కలెక్టర్గా చూశాను. ఆ రోజుల్లో నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు నేను చేయాలని తపన పడ్డాను. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి అది పూర్తి అయితే ఈరోజు రైతాంగం ఎంతో ఆనందపడితే అది మనకు బ్లెస్సింగ్గా నేను భావిస్తాను. అంటే కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్ సార్. మీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ నేను జనరల్గా వెజిటేరియన్ ఎక్కువ ఇష్టపడతాను. కాకపోతే నాకు నాటుకోడి అంటే కొద్దిగా ఇష్టం. అంటే మీకు వచ్చిన గుడ్ కామెంట్ బయట వాళ్ళ నుంచి? గుడ్ కామెంట్ అంటే ఈయన మంచివాడు, ఏదైనా వెళ్తే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు అనేటువంటిది గుడ్ కామెంట్. మీరు విన్న అంటే మీ అపోనెంట్స్ నుంచే గాని ఇంకెవరి నుంచైనా బ్యాడ్ కామెంట్ అంటే ఏంటి? బ్యాడ్ కామెంట్ అంటే ఇంకా ఆయనలో అధికార దర్పం ఉంది అన్నటువంటి మాటలు నాకు గిట్టని వాళ్ళు మాట్లాడతారు, కానీ నాలో ఎక్కడ అధికార దర్పం ఉండదు. మీకు అంటే మూవీస్ చూస్తారా సార్? మూవీస్ చూస్తాను. ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ లవకుశ. 'లవకుశ'. అంటే చాలా డిఫరెంట్‌గా చెప్పారు సార్. అంటే చాలామంది ఎన్టీఆర్ గారి మూవీస్ గురించి కొన్ని అలా చెప్తుంటారు. అంటే 'లవకుశ' లవకుశలో నాకు నచ్చినటువంటి కొన్ని కోణాలు ఉన్నాయి. తండ్రి మాటను తనయులు పాటించాలి, భార్యను ప్రేమించాలి, భార్యని అనుమానించకూడదు, పిల్లలు పెంచే విషయంలో భర్త దూరమైన ఒక తల్లిగా తీసుకునేటటువంటి నిర్ణయాలు పిల్లల్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకొస్తాయి అన్నటువంటి కోణంలో, తర్వాత అన్నమాటను తమ్ముడు శిరసా వహించడం, ఇలాంటివి ఆ రామాయణాన్ని మనకు అందులో ఉన్న ఇతిహాసాల్ని కళ్ళకు కట్టినట్టుగా రూపొందించబడిన సినిమా లవకుశ. వారి పాటలతో అందరిని అలరిస్తూ ఉంటారు కాబట్టి నిజంగా కాబట్టి అది ఒక నాకు అద్భుతం నచ్చింది. అది నాకు నిజంగా. నచ్చింది. యెస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఫేవరెట్ హీరో అంటే ఎన్టీ రామారావే. ఎన్టీ రామారావు గారు. ఫేవరెట్ హీరోయిన్ సార్? సావిత్రి. సావిత్రి గారు. సార్ కొంతమంది పేర్లు చెప్తాను సార్. వాళ్ళ గురించి వన్ వర్డ్ ఆన్సర్స్. చంద్రబాబు నాయుడు గారి గురించి. విజనరీ. లోకేష్ గారు. కార్యసాధకుడు. పవన్ కళ్యాణ్ గారు. న్యాయం కోసం ఎంతకైనా తెగించేవాడు. మోదీ గారు సార్. దేశ భద్రతకు నడుము కట్టినటువంటి ఒక యోధుడు. రామారావు గారు సార్. ఎన్టీ రామారావు గారు. రామారావు పేదల పక్షపాతి. జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల్లో తన నిర్ణయం అమలు కావాలని శాసించే గుణం ఉన్నటువంటి వ్యక్తి. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. నా గుంటూరు ఎంపీ గారు పెమ్మసాని గారి గురించి. పెమ్మసాని గారు ప్రజల మనిషి,
త్యాగ పురుషుడని చెప్పొచ్చు. కొన్ని వదులుకొని వచ్చాడు. ఎమ్మెల్యేగా మీకు మీరు 10 మార్కులకి ఎన్ని మార్కులు వేసుకుంటారు సార్? నేనైతే 10 మార్కులు వేసుకుంటాను. ఎందుకంటే 24 గంటలు ప్రజల మధ్యన ఉంటాను. ప్రజల కోసమే పనిచేస్తాను. ఏది చేసినా ప్రజల కోసమే చేస్తాను. దాంట్లో వేరేదేంటి. ఓకే. మీ లైఫ్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నా లైఫ్ ఇన్స్పిరేషన్ నా భార్య. అంటే మీకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్టు, అంటే దీని గురించి మనం జయమ్మ గారి గురించి మాట్లాడుకుంటే ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే బయటికి వెళ్తే చాలా పనులు ఉంటాయి. మీరు అటు ఐఏఎస్గా అయినా ఇటు పొలిటికల్ లీడర్గా అయినా కూడా. నేను ఐఏఎస్గా రాణించిన, ఇప్పుడు పొలిటికల్గా రాణించిన వెనక పూర్తి మార్కులు నా మిసెస్ జయమ్ గారికే దక్కుతాయి. ఎందుకంటే నా ఆరోగ్య విషయంలో కానీ, నా నడవడిక విషయంలో కానీ, నా ఆలోచన విధానంలో కానీ ఆమె ఆలోచనలు ఉంటాయి. నాకు ఒత్తిడి చేయకుండా, నాకు ముగ్గురు ఆడపిల్లలైతే ముగ్గురు ఆడపిల్లల్ని ప్రయోజకులు చేసే విషయంలో ఆమె కృషి ఎంతైనా మనం తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఒక అమ్మాయిని అసోసియేట్ ప్రొఫెసర్ చేసింది, ఇంకొక అమ్మాయిని డాక్టర్ని చేసింది, ఇంకొక అమ్మాయిని ఐఏఎం చదివించి హెచ్ఆర్ మేనేజర్ చేసింది. సో ఈ రకంగా ఆమె సపోర్ట్ అనేది మనం మాటల్లో చెప్పలేం. మీ ఫ్యామిలీలో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు సార్? మా గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్. ఓకే. ముగ్గురు అమ్మాయిలు అన్నారు కదా సార్. ముగ్గురిలో మిమ్మల్ని బాగా ఆట పట్టించే అమ్మాయి ఎవరు సార్? ముగ్గురిని ఆట పట్టించే అమ్మాయిల్లో నాకైతే ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. అందరు కూడా ఆట పట్టిస్తారు. కాకపోతే పెద్ద అమ్మాయి కొద్దిగా జెంటిల్గా ఉంటుంది. అంటే బై వర్చ్యూ ఆఫ్ ఎల్డర్ కాబట్టి ఆమె అలా ఉంటుంది. చిన్న పాప కొద్దిగా ఎక్కువ అల్లరి చేస్తుంది. ఫైనల్గా మీ నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటి, మీరు ఒక కలెక్టర్గా నేను చేసిన పనిని గుర్తించారు. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే అఖండ మెజార్టీని ఇచ్చారు. మీకోసం ఆర్నిశలు కష్టపడుతున్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా నా దృష్టిలో పెడుతున్నారు. దాన్ని పరిష్కరించడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఖచ్చితంగా దాని ప్రయోజనాలు కూడా మీకు అందిస్తాను. అయితే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ప్రయోజనాలు మీకు అందించే విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా కోరేది ఏంటంటే, ప్రజల్ని మన పిల్లలు చదువుల మీద ఫోకస్ పెట్టండి. మన ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఫోకస్ పెట్టండి. భవిష్యత్తును గురించి రోజుకు ఒక 10 నిమిషాలు ఆలోచించండి. కుటుంబం 3 పూటల్లో ఒక్క పూటైనా కలిసి భోంచేయండి. మీ కుటుంబానికంటూ ఒక గంట సేపు కుటుంబ సభ్యులతో గడపడానికి టైంని వెచ్చించండి. ఇవి ఖచ్చితంగా కుటుంబంలో ఆనందాన్ని, అభివృద్ధిని, తర్వాత అదేవిధంగా ఆరోగ్యాన్ని పెంచుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హ్యాపీ, హెల్తీ, వెల్దీ సో ఏదైతే అన్నాడో అవన్నీ కూడా ప్రతి కుటుంబానికి రావాలి అంటే ఖచ్చితంగా ఈ 3 కూడా మనం పాటించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే Thank you, అమ్మా. మీకున్న Thank you, బిజీ అమ్మా. షెడ్యూల్లో మా కోసం మీ టైంని కేటాయించి మేము అడిగిన ఎన్నో మన నియోజకవర్గ ప్రజలకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేశారు, ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా చాలా టైం వెచ్చించి పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో శాసనసభ్యుడికి కేటాయించి మరి మహిళల పట్ల అయితేనేమి, రైతాంగం పట్ల అయితేనేమి, యువత పట్ల అయితేనేమి, ప్రభుత్వం అందించే అంశాలతో పాటు మరి కుటుంబ పాలనలో తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో, వారి అభివృద్ధికి నాంది పలికే విషయాల్లో చక్కగా ఇంటర్వ్యూ చేసినటువంటి మరి యువ కెరటం టీవీ ఛానల్కు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, మీరు కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. బూర్ల రామాంజనేయులు గారు వారి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేశారు, అలాగే ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు. మరో గెస్ట్తో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.